హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనే ఆశిస్తా ఉన్నాను. ఈ వీడియో క్రిప్టో ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చేయబడింది. మీకు తెలుసా, రానున్న రోజుల్లో కేంద్ర బ్యాంకుల సపోర్ట్ లేకుండా మన డబ్బును మనమే మన చేతిలో ఉంచుకోవచ్చు. అది పూర్తిగా మన అధికారంతోనే. ఎస్, మీరు వినేది నిజమే. కానీ ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న మీకు వచ్చిందా? ఇది కేవలం క్రిప్టోలో మాత్రమే. గాయస్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చాను. మనకు తెలియాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అసలు క్రిప్టో అంటే ఏంటి? ఈ వీడియోలో క్రిప్టోకి సంబంధించిన ప్రతి విషయాన్ని కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. మనం క్రిప్టో గురించి వినే ఉంటాం, కానీ క్రిప్టో కరెన్సీని మన చేత్తో పట్టుకోలేం, తెలుసా? ఈవెన్ మన కంటితో కూడా చూడలేం. ఇక్కడ కొన్ని కాయిన్స్ ఇవ్వబడినాయి, క్రిప్టో కాయిన్స్. అదేవిధంగా మన ఈ కరెన్సీ పూర్తిగా ఫిజికల్ పేపర్ కరెన్సీకి భిన్నమైనది. ఈ డిజిటల్ కరెన్సీకి పుట్టుక పూర్వత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, దాని యొక్క నిర్వచనం, చరిత్ర, వివరణాత్మకంగా దీనిలోనికి ప్రవేశించడం ద్వారా లాభాల, నష్టాల, అసలు మనం ఏం చేయాలి, మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు క్రిప్టో అంటే అర్థం, దాని యొక్క పని ఏంటో మనం చూద్దాం. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ మరియు వాస్తవికమైన డబ్బు, తెలుసా? ఈ కరెన్సీ స్వతంత్రంగా కేంద్ర దేశ బ్యాంకుల ప్రభావం లేకుండా చలామణి అవుతుంది. సో అది ఏ విధంగా అంటే, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ల ద్వారా సురక్షితంగా దీని యొక్క లావాదేవీలు మనం చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడిపించబడుతుంది. దీని యొక్క సమాచారం అంతా గోప్యంగా, భద్రంగా కోడింగ్ విధానం కలిగి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తుంది. దీని యొక్క డేటా రక్షణ మరియు పరస్పర భద్రత కోసం ఉపయోగిస్తూ ఉంటారు. హలో గైస్, మీకేమైనా తెలుసా ఈ యొక్క విషయం? ఈ కరెన్సీ మీద దేశ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం కూడా ఉండదు. మరి ఎవరికి అధికారం ఉంటుంది అంటే, ఈ కరెన్సీపై పూర్తి అధికారము, స్వేచ్ఛ వ్యక్తికి మాత్రమే. సో ఈ యొక్క క్రిప్టో యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. 1983లో డేవిడ్ చౌమ్ అనే అమెరికన్ సైంటిస్ట్ మొట్టమొదటిసారి డీసీ క్యాష్ ప్రతిపాదన తీసుకొచ్చాడు. సో ఇది డిజిటల్ కరెన్సీ. ఈ డీసీ క్యాష్ అనేది నవయుగ ప్రపంచానికి ఒక తొలి కానుకగా ఇవ్వబడింది. ఈవెన్ ఇది విఫలం చెందినప్పటికీ కూడా బిట్ కాయిన్ కి మరియు క్రిప్టో రంగానికి ఒక పెద్దపీట వేసింది అని చెప్పుకోవచ్చు. 1998లో నిక్ సెబో అనే సైంటిస్ట్ బిట్ గోల్డ్ అనే కాన్సెప్ట్ ని ప్రతిపాదించాడు. ఇది బిట్ కాయిన్ కి ముందు వచ్చిన ఇంటర్నెట్ టెక్నాలజీ. సో ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల ప్రమేయం ఏమాత్రం లేకుండా మైనింగ్ ప్రక్రియను మరియు P2P ద్వారా లావాదేవీలను తీసుకొని వచ్చింది. ఇది చివరికి ప్రయోగాత్మకంగానే మిగిలిపోయినప్పటికీ కూడా ఇది బిట్ కాయిన్ కి ఒక మార్గాన్ని ఇచ్చింది. 2008లో మనందరికి తెలుసు, సతోషి నకమోటో ఎవరైతే బిట్ కాయిన్ ని సృష్టించాడో, ఈ సతోషి నకమోటో అనే అజ్ఞాత వ్యక్తి బిట్ కాయిన్ కి సంబంధించిన వైట్ పేపర్ ని విడుదల చేశాడు. ఆ వైట్ పేపర్ ఏంటి అంటే, ఈ శ్వేత పత్రము మనకేం చూపిస్తుంది? నిజమైన క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే, అది బిట్ కాయిన్ మాత్రమే అన్న విషయాన్ని మనకు ఖచ్చితంగా చెప్తా ఉంది. సో ఇక్కడ ఈ యొక్క బిట్ కాయిన్ సంబంధించినది నిజమైన బేసిక్ ప్లాన్ తో ఈ ప్రపంచానికి ఈ యొక్క కరెన్సీ అనేది పరిచయం చేయబడింది. సో ఇక్కడ గమనించినట్లయితే క్రిప్టో యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? సో మరి ఇదివరదాకా అయితే మనం విన్నాం, క్రిప్టో గురించి విన్నాం. సో క్రిప్టో వల్ల ప్రయోజనం తెలుసుకోగోరుతున్నాం. సో వీటన్నిటి గురించి వింటున్నాం. మరి క్రిప్టో ఎందుకోసం ఎప్పుడైనా ఆలోచించారా? క్రిప్టో వల్ల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, క్రిప్టో యొక్క ప్రధానమైన లక్ష్యం పేపర్ కరెన్సీ లేకుండా డిజిటల్ గా, కేంద్ర ప్రభుత్వాల బ్యాంకుల యొక్క సహకారం లేకుండా ప్రజలు స్వతహాగా తమ డబ్బుపై తమకే సంపూర్ణ అధికారం కలిగించుటే క్రిప్టో యొక్క ప్రధానమైన లక్ష్యం.
ఇది ఎంతటి అద్భుతమైన అవకాశం అండి. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రపంచంలోని కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క క్రిప్టో కరెన్సీని తృణీకరిస్తూ ఉన్నాయి. ఎందుకోసం? క్రిప్టో కరెన్సీ అనేది ఇది ప్రభుత్వ నియంత్రణ కింద ఏ మాత్రం కూడా ఉండదు. సో దీని ద్వారా అనేక అవినీతి, నల్లధనం, అక్రమ కార్యకలాపాలు జరగడం, సో పన్నులు ఎగ్గొట్టడం, ఇది దేశీయ కరెన్సీ మీద ప్రభావం చూపడం, సో దీనివల్ల సైబర్ నేరాలు, హ్యాకింగ్ కి పాల్పడడం లాంటివి ఎన్నో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందువల్లనే కేంద్రీయ ప్రభుత్వాలు ఈ యొక్క క్రిప్టో కరెన్సీ ప్రభుత్వ కరెన్సీగా అంగీకరించడానికి ససేమిరా అంటున్నాయి. కానీ మనకు ఒక గొప్ప విషయం తెలియవస్తుంది. ఏంటి అంటే అతి త్వరలో అనేక దేశాలలో క్రిప్టో కరెన్సీని అంగీకరించే పనుల్లో ఉన్నాయి. అందులో ఇండియా కూడా ఉండబోతుంది. ఇప్పుడు మనం క్రిప్టో యొక్క లాభాలని చూద్దాం. యాక్చువల్గా క్రిప్టో ద్వారా లాభాలు ఎలా ఉంటాయి? యాక్చువల్గా ఇక్కడ గమనిస్తే మధ్యవర్తుల యొక్క అవసరాన్ని ఏం లేకుండా నేరుగా వ్యక్తుల మధ్య ఈ లావాదేవీలు చేయొచ్చు. ఈ యొక్క కరెన్సీ ఎక్కువ భద్రతను అందిస్తుంది. మన యొక్క వ్యాలెట్ అడ్రస్లను భద్రంగా కాపాడుకోవడం ద్వారా సైబర్ నేరాల నుండి మనం భద్రపడవచ్చు. సో అంత మాత్రమే కాదు, తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో వేగవంతమైన ట్రాన్సాక్షన్స్ మనం చేయొచ్చు. మన బ్యాంకులోకి వెళ్తే 2 సార్లు మన డబ్బులు కొన్నిసార్లు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ గమనిస్తే 2 సార్లు ఖర్చును తగ్గిస్తుంది. మనం సరైన విధానంగా ఈ యొక్క కరెన్సీని వాడగలిగినట్లయితే అక్రమ కార్యకలాపాల నుండి కూడా నియంత్రిస్తుంది. సో మీకు తెలుసా, రానున్న రోజుల్లో క్రిప్టో ఒక గొప్ప భవిష్యత్తు కరెన్సీగా ఉండబోతుంది. సో ఈ క్రిప్టో భవిష్యత్తు ఇండియాలో ఎప్పుడు ప్రారంభించబడింది మనం చూద్దాం. 2013లో ఇండియాలో క్రిప్టో కరెన్సీపై చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల గురించి గౌరవ భారత రిజర్వ్ బ్యాంక్ విని నోటిఫికేషన్ ద్వారా క్రిప్టో కరెన్సీపై హెచ్చరికలు జారీ చేసింది. సో 2017కి వచ్చేసరికి ఈ యొక్క కరెన్సీ భారతీయ మార్కెట్లలో బిట్ కాయిన్ రూపంలో, ఇతర కాయిన్స్ రూపంలో పెద్దగానే అనేక వ్యక్తుల నుండి డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి. సో ఆర్బీఐ బ్యాంక్ అప్పుడు 2018లో క్రిప్టోపై నిషేధం విధిస్తూ తీసుకొచ్చింది, అలాంటి ఆంక్షలను ప్రవేశపెట్టింది. సో 2020లో మన గౌరవ సుప్రీంకోర్టు ఈ యొక్క ఆంక్షలను, నిషేధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరలా క్రిప్టో లావాదేవీలు ప్రారంభించబడ్డాయి. 2020 అనేది క్రిప్టోకు ఇండియాలో ఒక గొప్ప ప్రారంభము, పునాది అని మనం చెప్పొచ్చు. 2021 డిసెంబర్కి వచ్చేసరికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు క్రిప్టో పన్ను గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాయి. ఎందుకోసం? పెట్టుబడులు పెరిగాయి, కేంద్ర ప్రభుత్వం పన్ను వైపు అడుగులు వేసింది. 2022కి వచ్చేసరికి 30%, ఇది జనవరిలో జరిగిన విషయం, 30% పన్ను విధించే బిల్లును భారతీయ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ గమనించినట్లయితే గైస్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇండియా గవర్నమెంట్ కి 30% పన్ను చెల్లించాల్సిన అవసరత ఉంది. ఎందుకోసం అంటే ఈ క్రిప్టోలో మనం సంపాదించుకుంటున్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారంగా నీతియుక్తంగా మనం చెల్లించాల్సిందే. సో 2023కి వచ్చేసరికి క్రిప్టో రంగంలోకి ఆర్బీఐ సిబిడిసి ద్వారా ప్రవేశపెట్టబడింది. సో అది ఎలా? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా. సో దీని యొక్క ప్రయోగాలు ప్రారంభించబడి అది ఇంకనూ ప్రయోగాల స్టేట్లోనే ఉంది. ఇది నిజంగా ఇది చలమణిలోకి వచ్చుటకు నిజంగా మన అందరం కోరుకుందాం. క్రిప్టో లాభాలు తెలుసుకున్నాం, ఇప్పుడు క్రిప్టో నష్టాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. సో క్రిప్టో కరెన్సీపై సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకోసం అంటే మనం కష్టపడి సంపాదించే సంపాదన అంతా సులువుగా నీరు గారిపోయే మార్గాలు ఇవి. అంత మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 10x సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి కావాల్సిందంతా సరైన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్, చదువు లేకుండా మనం ఏమాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్స్ లోనికి, ట్రేడింగ్ లోనికి మనం ప్రవేశించరాదు. ఇది కంప్లీట్ గా ఈ యొక్క మార్కెట్ అంచనా వేయకుండా ట్రేడింగ్ చేయడానికి సంబంధించింది.
సో మార్కెట్ యొక్క పరిస్థితి ఎల్లవేళలా అనిశ్చితి, ఒకే రోజులో పెరుగుదల ఉండొచ్చు లేదా పడిపోవడం ఉండొచ్చు. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఈవెన్ వాల్యూ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి గాయ్స్ జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించాలి. సో మరొక విషయం ఏంటి అంటే ఎక్స్చేంజెస్ లేదా వ్యాలెట్స్ హ్యాకింగ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం సెక్యూర్గా దీన్ని వ్యాలెట్స్ని ఎక్స్చేంజెస్ని కాపాడుకునే ఎలాంటి ఇబ్బందులు కలగవు. సో ఇక్కడ గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వాలు క్రిప్టోని నిషేధించడం వల్ల ఇది కూడా మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కూడా మనం దృష్టించాలి. సో ప్రాముఖ్యంగా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాలి. సో దీనిని మనం ఏ ఒక్కరిని కూడా ప్రోత్సహించం. ఏంటి ఇన్వెస్ట్మెంట్ని, ట్రేడింగ్ని ఏ ఒక్కరిని కూడా మనం ప్రోత్సహించం. ఎందుకోసం? ఇది ఎప్పటికీ మారుతున్న మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది కనుక 100% రిస్క్తో కూడుకున్నది. ఇది డేంజర్ అని నేను చెప్పగలను. ఎందుకోసం అంటే మనకు సరైన అవగాహన, అంచనా, చదువు దీని పట్ల ఎలాంటి అవగాహన లేకుండా ఉన్నట్లయితే. గాయస్ ఇదంతా విన్న తర్వాత మనకు ఖచ్చితంగా ఒక ఆలోచన పడుతుంది. అదేంటి? మనం ఏమి చేయాలి? నిజమే, మనం ఏం చేయాలి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పై సరైన అవగాహన మనకు లేనప్పుడు ఇతరులను నమ్మి మీ కష్ట సంపాదనను కోల్పోవద్దు. ఇది 100% రిస్క్తో కూడుకుంది. సో కాబట్టి ఇక్కడ మరొక మార్గం కూడా మనకుంది. అదేంటి అంటే క్రిప్టో కరెన్సీని ఉచితంగా సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ నేనున్న ఈ యొక్క క్రిప్టోని ఉచితంగా సంపాదించుకునే మార్గాలు చూపడానికి. సో ఇక్కడ మనకి కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే అది ఓపిక. ఈ ఓపిక మనకు చాలా అవసరం క్రిప్టో సంపాదించాలి అంటే. సో ఈ విషయం గురించి రెండో వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నా. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క బంధువులకి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నన్ను మీ యొక్క ఆశీస్సులతో దీవించండి. సో ఇంత మాత్రమే కాదు, నేను నా యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ నేను కిందిస్తాను. మీకు మరే ఇతర సమాచారం కావాలన్నా నన్ను గ్రూప్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ గాయస్.